పాలిటెక్నిక్ కాలేజెస్ లో అడ్మిషన్స్ అనుకున్న స్థాయిలో ఉండట్లేదు అధ్యక్ష. తమల ద్వారా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి విన్నపం, ఇంత అవకాశాలు కల్పిస్తున్నారు, వారు ఎంతో శ్రమ పెట్టి ఆయన యొక్క విజన్ తో ఈ యొక్క విద్యా సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 100% ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అంటే మరీ ముఖ్యంగా 10th క్లాస్ తర్వాత 3 ఏళ్ల తర్వాతే అవకాశాలు, అంటే ఆర్థికంగా వాళ్ళు ఆ కుటుంబాలు బలోపేతం అవడానికి ఉపయోగపడే అంశం కాబట్టి అడ్మిషన్స్ కూడా పెంచగలిగితే, దీని అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగితే అనేక మందికి లబ్ధి కూరుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషనల్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నా గానీ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే ఇంటర్మీడియట్ 2+4 అలా కానీ, లేదంటే పాలిటెక్నిక్ 3+3 6, అంటే అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అవరోధాలు లేవు కాబట్టి, లేదు త్వరితగతిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా మెరుగైన మెయింటైన్ అవకాశాలు పాలిటెక్నిక్ లో ఉన్నాయి కాబట్టి దాని యొక్క విశిష్టతని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడంలో గౌరవ మంత్రి గారిని తమ ద్వారా వేడుకుంటున్నాం. పాలిటెక్నిక్ కాలేజ్ లో అడ్మిషన్ 70% అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్ కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి, మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి, అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్ లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు.